హాయ్, వెల్కమ్ టు ఏఎన్బి మ్యాథ్ అకాడమీ. సో మరి ఈ వీడియోలో స్ట్రేట్ లైన్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నానండి. మనకి స్ట్రేట్ లైన్ వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ మ్యాక్సిమం, 4 మార్క్స్ పక్కా అండి. ఓకే, సో ఇందులో కూడా మనకి 1 by 1 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము విత్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఫార్మాస్తో సహా. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి. ఇంకా సో మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏ లైన్ ఎల్ పర్పెండిక్యులర్ టు ద స్ట్రేట్ లైన్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఏ లైన్ ఎల్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు దిస్ ఈక్వేషన్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్. ఓకే, విచ్ వన్ మేక్స్? లైన్ మేక్స్ అన్నట్టు ఇక్కడ. ఎల్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్. రిమెంబర్, లైన్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద y axis. Next, if the distance from the origin to the line L is 2 units. Next, and the angle made by the perpendicular drawn from the origin to the line L with positive x-axis is theta, then tan theta plus cot theta value. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి లైన్ ఎల్ ఇవ్వలేదండి. ఈ ఎల్ వచ్చేసి దేనికి పర్పెండిక్యులర్ ఉంది? గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ ఉంది. ఓకే, మరి దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది ఏ ఫామ్లో ఉందంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ ఫామ్లో ఉంది. అసలు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ అన్నట్టు. ఓకే, మరి దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ ఈక్వేషన్ టు ది స్ట్రేట్ లైన్ ఈజ్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే ఈ జనరల్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏంటంటే ఇదండి, బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకే, దీన్ని యూజ్ చేసుకుని మనం లైన్ ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 5 అన్నట్టు, బి అంటే -12. సో దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ రాస్తున్నాను డైరెక్ట్. పర్పెండిక్యులర్ ఈక్వేషన్ గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే లైన్ ఎల్ అన్నట్టు. లైన్ ఎల్ ఏంటంటే పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ ఏమవుతుంది? బిఎక్స్, బి అంటే ఎంత? -12, ఎక్స్ మైనస్ ఏ అంటే 5, వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 12x ప్లస్ 5y మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కాన్స్టెంట్, కే అంటే కాన్స్టెంట్ అండి. మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అంటే గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుంది? 12x ప్లస్ 5y ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0. ఇదే లైన్ ఎల్ అండి. ఓకే, ఇప్పుడు లైన్ ఎల్ ఫైండ్ అవుట్ చేసిన. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇక్కడ లైన్ ఎల్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్, అంటే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. సపోజ్ లైన్ ఎల్, దిస్ లైన్ ఎల్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్. ఇదే పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటాం. ఓకే, పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అన్నట్టు. వై యాక్సిస్ మీద పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఏంటంటే ఇది అన్నట్టు. అంటే లైన్ వచ్చేసి పాజిటివ్ ఇంటర్సెప్ట్ చేస్తుంది వై యాక్సిస్ మీద. ఓకే, దీన్నే మనం ఇంటర్సెప్ట్ అంటామండి. ఓకే, వై యాక్సిస్. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆర్జిన్ టు ద లైన్ ఎల్ ఈజ్, అంటే ఆర్జిన్ నుంచి లైన్ ఎల్కి డిస్టెన్స్ ఇచ్చిండండి. ఆర్జిన్ నుంచి ఈ లైన్, ఈ లైన్ ఎల్ అన్నట్టు. ఇది ఆర్జిన్ నుంచి లైన్ ఎల్కి డిస్టెన్స్ ఏంటంటే 2 యూనిట్స్ అన్నట్టు. ఓకే, 2 యూనిట్స్. సో మనకి ఒక ఫార్ములా ఉంది, డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు ద లైన్ ఎల్కి ఫార్ములా ఏంటంటే ఆర్జిన్ టు ద లైన్ ఎల్ అంటే స్ట్రేట్ లైన్ అన్నట్టు. ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఆర్జిన్ నుంచి లైన్కి ఫార్ములా. లైన్ అంటే ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ అన్నట్టు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ ఇదో జనరల్ ఈక్వేషన్, ఇది ఆర్జిన్. ఆర్జిన్ టు ద లైన్కి ఫార్ములా ఏంటంటే mod c బై √a² ప్లస్ b² అన్నట్టు. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు ద లైన్ అన్నట్టు. సో ఇక్కడ ఇది యూజ్ చేద్దాం, ఎందుకంటే డిస్టెన్స్ ఇచ్చిండు. ఆర్జిన్ నుంచి లైన్కి ఏమవుతుంది? mod c అంటే c ప్లేస్లో ఏముంది ఇక్కడ? mod k అన్నట్టు. mod k బై
అండర్ రూట్ ఏ స్క్వేర్ అంటే ఏఎక్స్, ఏ అంటే 12, 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ ఇచ్చిండండి 2 యూనిట్స్. డిస్టెన్స్ ఈజ్ గివెన్ 2 యూనిట్స్ అన్నట్టు. మాడ్ కే బై ఇది రూట్ 169 అయితే రూట్ 169 అంటే 13 అవుతుంది. 13 ఈజ్ ఈక్వల్స్ టు 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మాడ్ కే ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ 2 ఎంత 26 అన్నట్టు. మాడ్ తీసేస్తే కే వాల్యూ ఏమొస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 26 వస్తుంది. మరి ప్లస్ 26 తీసుకోవాలా మైనస్ 26 అంటే అక్కడ మనం సాల్వ్ చేయాలని ఇక్కడ. ఓకే, కే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి ఒకసారి. లైన్ ఎల్ మేక్స్ వాట్, లైన్ ఎల్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అన్నట్టు. ఇక్కడ రాద్దాం చూడండి. ద లైన్ ఎల్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్. ఓకే, లైన్ వచ్చేసి వై యాక్సిస్ మీద పాజిటివ్ ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో మరి ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ దేని మీద ఉంది, వై యాక్సిస్ మీద ఉంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది అన్నట్టు. ఎక్స్ కోఆర్డినేట్ 0 అన్నట్టు. మరి ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ రాస్తున్నా చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తే 12x ఎక్స్ ప్లేస్లో 0 అన్నాడు. 12 ఇంటూ 0 0, 5y ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి 5y వాల్యూ ఎంత మైనస్ కే అవుతుంది. ఓకే, దేర్ఫోర్ y వాల్యూ ఎంత మైనస్ కే బై 5 అవుతుంది. అంటే y వాల్యూ వచ్చింది మైనస్ కే బై 5 అన్నట్టు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లైన్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద పాజిటివ్ ఇంటర్సెప్ట్ అన్నట్టు. కంపల్సరీ వై ఏమవ్వాలి, నెగిటివ్ అవ్వాలి. ఎందుకంటే ఈ పాయింట్ ఏంటంటే 0, y అన్నట్టు. లైస్ ఆన్ వై యాక్సిస్ అంటే సో పాజిటివ్ అవుతుంది. కంపల్సరీ వై పాజిటివ్ అవ్వాలంటే కే ఇక్కడ మనకి నెగిటివ్ అవ్వాలండి. ఓకే, సో ఇక్కడ వై ఇంటర్సెప్ట్ పాజిటివ్ అవ్వాలంటే కే మస్ట్ అండ్ షుడ్ నెగిటివ్ అవుతేనే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. అంటే కే వచ్చేసి నెగిటివ్ అవ్వాలి. కే ఈజ్ నెగిటివ్ అన్నట్టు. ఓకే, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కే నెగిటివ్ అవ్వాలండి. ఒకవేళ పాజిటివ్ అయిందనుకో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ అవుతుంది. కానీ పాజిటివ్ ఎందుకు, ఇక్కడ పాజిటివ్ ఇంటర్సెప్ట్ కదా. ఓకే, పాజిటివ్ ఇంటర్సెప్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిస్టేక్ చేస్తారు అందరూ. అందుకే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కే నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు కే నెగిటివ్ అంటే అందుకే కే నెగిటివ్ తీసుకోవాలండి. కేకి 2 వాల్యూస్ వచ్చినాయి కదా. కే ఈజ్ ఈక్వల్ టు -26 అన్నట్టు. ఓకే, పాజిటివ్ లీవ్ చేయాలి. సో మరి కే వాల్యూ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లైన్ ఎల్ ఏంది ఇప్పుడు 12x ప్లస్ 5y, కే వాల్యూ -26 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు స్ట్రేట్ లైన్ వచ్చింది, జనరల్ ఈక్వేషన్ వచ్చిందండి. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో ఉంది. ఓకే, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ అన్నట్టు. సో మరి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే tan θ ప్లస్ cot θ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. జనరల్ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే సో దీని ఫస్ట్ ఇక్కడ సి వాల్యూ సి మీద డిపెండ్ అవుతుందండి. మనకు డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ సి వాల్యూ ఎంత -26 అన్నట్టు. ఓకే, సి -26 అంటే ఏంటి, <0 అన్నట్టు. సి నెగిటివ్ అయితే సో దేర్ ఫోర్ నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ రబ్ చేస్తున్నాను ఇక్కడ. సో దేర్ ఫోర్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ a by under root a square plus b square into x plus b by under root a square plus b square into y is equal to minus c by under root a square plus b square అన్నట్టు. ఓకే, వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏ అంటే ఏంది 12 by under root a square plus b square అంటే 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25 డైరెక్ట్ రాస్తున్నా 169 అన్నట్టు. 169 అంటే ఎంత 13, డైరెక్ట్ 13 రాస్తున్నాను. ఓకే, 13 12 by 13 ఇంటూ ఎక్స్. బి వాల్యూ ఎంత, బి వచ్చేసి 5 by సేమ్ 13 y ఈజ్ ఈక్వల్ మైనస్ సి.
మైనస్ ఆఫ్ -26 అంటే +26 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ 13 1s 13 2s అవుతుంది. మరి ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ కాస్ టీటా. చూడండి ఇది ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి ఫామ్లో ఉంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే సి మీద డిపెండ్ అవుతుంది. సి నెగిటివ్ అయితే ఫార్ములా ఇది, సి పాజిటివ్ అయితే ఇది పాజిటివ్ అవుతుంది, ఈ రెండు నెగిటివ్లు అవుతాయి. ఓకే, ఇది ఫార్ములా అన్నట్టు. సో ఇదే నార్మల్ ఫామ్ అవుతుంది. దేర్ఫోర్ కంపేర్ చేద్దాం. కాస్ టీటా ప్లేస్లో ఏముంది? 12/13. ఓకే, నెక్స్ట్ సైన్ టీటా ప్లేస్లో 5/13 అన్నట్టు. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు టాన్ టీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టాన్ టీటా ఏమవుతుంది? టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా అన్నట్టు. సైన్ బై కాస్ అంటే 5/13/12/13 అంటే 13 క్యాన్సిల్ అయిపోయి 5/12 అవుతుంది. కాట్ టీటా ఏమవుతుంది? 12/5 రివర్స్ అవుతుంది. ఓకే, టాన్కి రెసిప్రోకల్ అన్నట్టు. దేర్ఫోర్ రెండు యాడ్ చేద్దాం. టాన్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 5/12 ప్లస్ 12/5. ఓకే, దేర్ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 ప్లస్ 144/12 5 60 అన్నట్టు. అంటే ఈజ్ ఈక్వల్ ఎంత? రెండు యాడ్ చేస్తే 169/60 అన్నట్టు. ఓకే, సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. దీనికి ఏం షార్ట్ కట్ లేదు, కంపల్సరీ ఇలా చేయాల్సిందే. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ వేరియబుల్ స్ట్రెయిట్ లైన్ L with negative slope passes through the point 4,9 and cuts the positive coordinate axis in A and B. If O is the origin, then the minimum value of OA plus OB. అంటే ఇక్కడ లైన్ వచ్చేసి కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేస్తుందండి. ఓకే, అంటే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఆరిజిన్ 0. లైన్ వచ్చేసి కట్ చేస్తుంది, ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ని ఇలా కట్ చేస్తుంది అన్నట్టు. ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది, వై యాక్సిస్ని కట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర కట్ చేస్తుంది? ఓకే, వై యాక్సిస్ని బి దగ్గర కట్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకుందాం, ఈ డిస్టెన్స్ని సపోజ్ వై అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నట్టు. ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కాబట్టి వై కోఆర్డినేట్ 0 అవుతుంది, అంటే x, 0 అవుతుంది. బి లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, ఇక్కడ వై కోఆర్డినేట్ 0. ఓకే, ఇక్కడ 0, y అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓఏ ప్లస్ ఓబి ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం వాల్యూ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబి. అండ్ ఆల్సో దిస్ లైన్ పాసింగ్ త్రూ వాట్? సపోజ్ దిస్ లైన్ పాసింగ్ త్రూ, ఇక్కడ సపోజ్ 4,9 పాయింట్ అనుకుందాం. ఓకే, సపోజ్ కన్సిడర్ లైన్ పాసింగ్ త్రూ 4,9 అండ్ ఆల్సో దిస్ లైన్ హ్యావింగ్ నెగిటివ్ స్లోప్ మెన్షన్ చేసిందండి, విత్ నెగిటివ్ స్లోప్. అంటే ఈ లైన్కి నెగిటివ్ స్లోప్ ఉంటుంది. అండ్ ఆల్సో పాసింగ్ త్రూ 4,9 అంటే పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. దేర్ఫోర్ పాయింట్ టు స్లోప్, పాయింట్ స్లోప్ ఫామ్ అన్నట్టు. ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్స్, మనకి డిఫరెంట్ లైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్స్లో. అందులో ఒకటి ఏంటంటే పాయింట్ స్లోప్ ఫామ్ అన్నట్టు. పాయింట్ స్లోప్ ఫామ్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఇంటూ x మైనస్ x1. ఇది పాయింట్ స్లోప్ ఫామ్ అంట. ఓకే, y మైనస్, మరి y1 ఏంటి? 9 అన్నట్టు. y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 4. మరి లైన్ వచ్చేసి లైన్ హ్యావింగ్ నెగిటివ్ స్లోప్ అన్నాం కాబట్టి సపోజ్ m ప్లేస్లో -k తీసుకుంటున్నాం, ఎందుకంటే నెగిటివ్ స్లోప్ అన్నాం. ఇక్కడ k గ్రేటర్ దాన్ 0 అన్నట్టు. నెగిటివ్ తీసుకోదు, మళ్ళీ నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, అందుకే k గ్రేటర్ దాన్ 0. ఈ m వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు y మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు -k ఇంటూ x మైనస్ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఏ పాయింట్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది? 0.
ఓకే, వై కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ అయితే ఏమవుతుంది, -9 ఈజ్ ఈక్వల్ టు -k ఇంటూ x - 4 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 9 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే kx ప్లస్ -4k అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ kx వాల్యూ, మరి kx వాల్యూ ఏమవుతుంది నుంచి 4k ప్లస్ 9, kx ఈజ్ ఈక్వల్స్ టు 4k ప్లస్ 9 అన్నట్టు. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ కావాలి మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ k అటుపోతే 4k బై k అంటే 4 ప్లస్ 9 బై k అన్నట్టు. అంటే ఎక్స్ వాల్యూ వచ్చిందండి 4 ప్లస్ 9 బై k. సిమిలర్లీ b లైస్ ఆన్ y యాక్సిస్. ఓకే, b లైస్ ఆన్ y యాక్సిస్. ఇప్పుడు b వచ్చేసి y యాక్సిస్ మీద ఉంది. y యాక్సిస్ మీద ఉంది అంటే x కోఆర్డినేట్ 0 అన్నట్టు. x ఈజ్ ఈక్వల్ టు 0. మరి x వాల్యూ తీసుకెళ్ళి ఇప్పుడు ఇందులోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే y - 9 ఈజ్ ఈక్వల్స్ టు -k ఇంటూ x ప్లేలో 0 పెడితే -4 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ y - 9 ఈజ్ ఈక్వల్ టు 4k, y ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4k అవుతుంది. ఓకే, మరి ఈ ఎక్స్ అంటే ఏందండి, ఓఏ అన్నట్టు. ఇక్కడ ఎక్స్ అంటే ఓఏ. ఓకే, వై అంటే ఏంది, ఓబి అన్నట్టు. ఏం కావాలి మనకి, ఓఏ ప్లస్ ఓబి. ఫస్ట్ ఓఏ ప్లస్ ఓబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓఏ ప్లస్ ఓబి ఈజ్ ఈక్వల్స్ టు, ఓఏ మీన్స్ వాట్, 4 ప్లస్ 9 బై కే, ఓబి 9 ప్లస్ 4k. 9 ప్లస్ 4 అంటే 13 ప్లస్ 4k ప్లస్ 9 బై k. ఇది ఓఏ ప్లస్ ఓబి వాల్యూ. మనకు ఓఏ ప్లస్ ఓబి వాల్యూ వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. కానీ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మినిమం వాల్యూ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబి. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం వాల్యూ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబి ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం వాల్యూ ఆఫ్ 4k ప్లస్ 9 బై k ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, 2 యాడ్ చేస్తే మినిమం వాల్యూ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబి వస్తుంది. మరి దీనికి మినిమం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయండి. ఓకే, దీనికి మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే సీక్వెన్స్ అండ్ సిరీస్లో మనకి అర్థమెటికో జామెట్రికో ఏఎం జిఎం ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. ఓకే, వీ నో దట్ అర్థమెటిక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అన్నట్టు. వీ నో దట్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఉంటుందండి. అంటే ఏ కామా బి ఎనీ 2 నెంబర్స్ అయితే ఏఎం అంటే ఏ ప్లస్ బి బై 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అంటే రూట్ ఏబి అన్నట్టు. ఇది కండిషన్. ఏ కామా బి ఎనీ 2 పాజిటివ్ నెంబర్స్ అయితే అది కండిషన్ అన్నట్టు. ఈ కండిషన్ యూజ్ చేయాలి. మరి ఇక్కడ ఏబి అంటే ఇది ఏ తీసుకున్నా, ఇది బి తీసుకున్నాం. ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2 అంటే 4k ప్లస్ 9 బై k బై 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అంటే రూట్ ఏబి అంటే 4k ఇంటూ 9 బై k. ఓకే, కేకే క్యాన్సిల్ అవుతుంది. 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4k ప్లస్ 9 బై k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇక్కడ 9 ఇంటూ 4 అంటే 36, రూట్ 36 అంటే 6, 6 ఇంటూ 2 12 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ వచ్చేసి 12 కంటే గ్రేటర్ అంటే 12 కంటే గ్రేటర్ ఉంటుంది. మనకు మినిమం కావాలి. మినిమం ఎంత, 12 అన్నట్టు. 12 కంటే గ్రేటర్ అంటే మనకి ఎంతో తెలియదు. మినిమమే 12 అన్నట్టు. అంటే మినిమం ఎంత అంటే 12 అన్నట్టు. మినిమం వాల్యూ ఆఫ్ 4k ప్లస్ 9 బై k ఈజ్ ఈక్వల్స్ టు 12 వస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేద్దాం. మినిమం వాల్యూ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబి. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వాల్యూ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబి ఎంత అవుతుంది, ఇక్కడ 13, ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 13 ప్లస్ 12 ఎంత, 25 అవుతుంది. ఓకే, ఓకే. సో థర్డ్ క్వశ్చన్, if the line passing through the point 4, -3 and having negative slope makes an angle of 45 degrees with the line joining the points 1, 1, 2, 3, then the sum of intercepts of that line is, suppose line passing through
passing through what? 4 comma minus 3. Okay, suppose this line passing through 4 comma minus 3 and also having negative slope. Okay, this line having negative slope makes an angle of 45 degrees with the line joining the points. అంటే ఈ లైన్ వచ్చేసి ఇంకొక లైన్తో 45 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఆ లైన్ వచ్చేసి మనకి లైన్ జాయినింగ్ ద పాయింట్. సపోజ్ 1 కామా 1 ఇంకొక పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ 2 కామా 3. ఓకే, అంటే యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఎంత? 45 degrees అన్నట్టు. ఓకే, సపోజ్ మరి ఈ లైన్ స్లోప్ వచ్చేసి ఎం అనుకుందామండి. ఫస్ట్ ఈ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. m1 is equal to, suppose m1 is equal to y2 minus y1, 3 minus 1, 2 by 2 minus 1, 1 అంటే ఎంత? 2 అన్నట్టు. అంటే ఈ లైన్ స్లోప్ తెలిసింది మనకి 2 అన్నట్టు. ఓకే, ఈ లైన్ స్లోప్ ఎంత? m అన్నట్టు. అంటే 2 లైన్స్ స్లోప్స్ తెలుసు మనకి. ఫస్ట్ లైన్ స్లోపు m, సెకండ్ లైన్ స్లోపు m1. దేర్ ఫర్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ 45 అయితే మనకు ఒక ఫార్ములా ఉంది. theta be the angle between any two lines, then tan theta is equal to formula m1 minus m2 by 1 plus m1 m2. Okay, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, theta means angle between any two lines అన్నట్టు. ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. tan theta ప్లేస్లో 45 degrees అన్నట్టు. tan 45 is equals to mod m1 minus m2. m1 అంటే ఇక్కడ m అనుకుందాం. ఓకే, m2 అంటే ఇది తీసుకుందాం. ఓకే, m minus 2 by 1 plus m1 m2 అంటే 2 into m 2m అవుతుంది. tan 45 వాల్యూ ఎంత? 1. సో దేర్ ఫోర్ mod m minus 2 by mod 1 plus 2m క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. దేర్ ఫోర్ mod 1 plus 2m is equals to mod m minus 2 అన్నట్టు. ఓకే, దేర్ ఫోర్ 1 plus 2m is equal to ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నాం. ఒకసారి పాజిటివ్ తీసుకుందాం. పాజిటివ్ తీసుకుంటే m minus 2 అన్నట్టు. ఓకే, సో ఏమొస్తుంది? ఈ m ఇటు సైడ్ పోతే 2m minus m అంటే m ఈజ్ ఈక్వల్ టు ఈ 1 అటు వెళ్తే -2 - 1 అంటే -3 అన్నట్టు. ఒక స్లోప్ వచ్చిందండి -3. నెక్స్ట్ నెగిటివ్ కూడా తీసుకుందాం. 1 plus 2m is equals to నెగిటివ్ అంటే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. అప్పుడు m ఇటు సైడ్ వస్తే 3m అవుతుంది. ఈ 1 అటు పోతే ఏమవుతుంది? 2 - 1 1 అవుతుంది. దేర్ఫోర్ m వాల్యూ ఎంత? 1/3 అన్నట్టు. అంటే mకి 2 వాల్యూస్ వచ్చినాయి స్లోప్స్. కానీ మనకి మెన్షన్ చేసింది లైన్ హ్యావింగ్ నెగిటివ్ స్లోప్ అన్నాడు. అంటే నెగిటివ్ స్లోపే కన్సిడర్ చేసుకోవాలి, పాజిటివ్ లీవ్ చేయాలి. నెగిటివ్ స్లోప్ ఏంది? -3 అన్నట్టు. అంటే ఈ లైన్కి మనకి స్లోప్ తెలిసింది ఏంటి? -3 అండ్ ఆల్సో పాసింగ్ త్రూ 4 కామా -3. సో దేర్ ఫోర్ ఇక్కడ పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసి ఈ లైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే y - y1 అంటే y + 3 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఎంత? -3 ఇంటూ x - 4. ఓకే, పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసి ఈ లైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. -3 మల్టిప్లై చేద్దాం. y + 3 ఈజ్ ఈక్వల్ టు -3x + 12 అవుతుంది. ఓకే, ఈ 2 టర్మ్స్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? ఓన్లీ లేదా +3xని లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. అంటే 3x + y ఈజ్ ఈక్వల్స్ టు 12 - 3 ఎంత? 9 వస్తుంది. దేర్ఫోర్ డివైడింగ్ చేస్తే 3x/9 + y/9 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, దేర్ఫోర్ 3 1s are 3 3s are x/3 + y/9 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ ఫామ్లో ఉంది? ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. ఇంటర్సెప్ట్ ఫామ్ x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అన్నట్టు. దేర్ఫోర్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఓకే, సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే దేర్ఫోర్ 3 + 9 ఈజ్ ఈక్వల్ ఎంత? 12 అన్నట్టు. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి 4th క్వశ్చన్లో 3 లైన్స్ ఇచ్చిండండి. ద లైన్స్, ఓకే, 3 లైన్స్ ఈజ్ గివెన్. దీస్ 3 లైన్స్ ఆర్ వాట్? కాన్కరెంట్. ఓకే, నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ ఈజ్ 45 degrees
ఇఫ్ m ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ m మైనస్ k, m వాల్యూ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. 3 లైన్స్, ఎనీ 3 లైన్స్ ఈజ్ గివెన్. ఇక్కడ 3 లైన్స్ ఇచ్చిండు, L1 L2 L3. 3 లైన్స్ కాన్కరెంట్ అంటే మనకి కండిషన్ ఉందండి, డెట్ 0 అన్నట్టు, డెట్ 0 చేయాలి. ఓకే, 3 లైన్స్ కాన్కరెంట్ అన్నాడంటే గుర్తు ఏంటంటే మనకి డెట్ 0 అన్నట్టు. అదే ఇలా మనకి ఇంపార్టెంట్ నోట్ అండి. ఓకే, సో కాన్కరెంట్. సో ఇక్కడ డెట్ 0 అంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -2 1. సిమిలర్లీ సెకండ్ లైన్లో x కోఎఫిషియంట్ 2 -3 -1. థర్డ్ లైన్ 3 -1 k ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్టు, డెట్ 0. ఓకే, దేర్ఫోర్ నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక సింప్లిఫై చేయండి. ఇక్కడ 1 ఇంటూ -3k -1 ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 1 ఇంటూ -2 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. డిటర్మినెంట్ అన్నట్టు -3k -1, 2 ఇంటూ 2 4k, 2 ఇంటూ 3 6, 9 - 2 అంటే +7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 4k - 3k అంటే k. సో ఇక్కడ 7 - 1 అంటే 6, 6 + 6 అంటే 12. ఓకే, దేర్ఫోర్ k వాల్యూ ఎంత -12 అన్నట్టు. k వాల్యూ వచ్చింది. ఈ k తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 3x - y -12 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ ఏంటి, mx -3y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ ఇచ్చింది మనకి. యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ఎంత 45 degrees అన్నట్టు. అంటే దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. m1 స్లోప్, సపోజ్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ అంటే m1 అనుకుందాం. సో ఫార్ములా ఏంటంటే -a/b అన్నట్టు, -a/b -3/-1 అంటే ఎంత 3. సెకండ్ లైన్ స్లోప్ ఎంత, m2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ -m/-3 అన్నట్టు, అంటే ఎంత m/3 అన్నట్టు. సో ఇప్పుడు 2 లైన్స్ స్లోప్స్ ఉన్నాయి, యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ 45 degrees ఉంది. ఇందాకనే ప్రీవియస్ ప్రాబ్లం చేసినాం అండి. tan θ ఈక్వల్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, tan 45 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు m1 - m2 3 - m/3 by 1 + m1 m2 3 ఇంటూ m/3 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ tan 45 అంటే 1 అవుతుంది. 3 ఇంటూ 3 9, 9 - m/3 ఇంటూ 1 + m అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. దేర్ఫోర్ 3 ఇంటూ 1 + m ఈజ్ ఈక్వల్స్ టు mod 9 - m అంటే +/- 9 - m అన్నట్టు. ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ తీసుకుందాం. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 3 + 3m ఈజ్ ఈక్వల్స్ టు 9 - m, ఆర్ 3 + 3m ఈజ్ ఈక్వల్స్ టు -9 + m అన్నట్టు. సో ఈ m ఇటు పోతే 3m + m 4m, 9 - 3 అంటే 6. m ఈజ్ ఈక్వల్ ఎంత 6/4 అంటే 2 3 2 2 m వాల్యూ 3/2. సిమిలర్లీ ఇక్కడ ఈ m ఇటు సైడ్ వస్తే 2m, ఈ 3 ఎటు పోతే -9 -3 అంటే -12. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ ఎంత -6 అన్నట్టు. అంటే 2 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ మెన్షన్ చేసినట్టు m ఇంటీజర్ అంటున్నాడు. ఇంటీజర్ అంటే ఏది, ఇది ఇంటీజర్ అవుతుంది, ఇది ఫ్రాక్షనల్ వాల్యూ, ఇది లీవ్ చేయాలి. అంటే m వాల్యూ -6 అన్నట్టు, k వాల్యూ -12. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, m - k. ఓకే, m - k ఈజ్ ఈక్వల్ టు m - 6 -12 12 - 6 అంటే ఎంత 6 అన్నట్టు. m - k వాల్యూ 6 వస్తుంది. ఓకే, ఓకే అండి. మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, బాయ్ అండి.